ఎందుకంటే పవన్ కళ్యాణ్ టెంపర్ ఎక్కువ. అంటే తండ్రి లాంటి కదా మాట అంటే అదే అందుకని ఆ ముక్క అంటే తండ్రి అయినా ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే నా సత్తా ఏందో నీకోసమే కదా నేను అది కనీసం నా వాళ్ళకి కూడా ప్రచారం చేయింది, చేయకుండా అయిపోయాక మళ్ళీ దానికోసం అన్నారు అనుకోండి, అప్పుడు ఈయన అంటాడుగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన చోట కాంగ్రెస్ మొత్తం ఓడిపోయిందని. బీజేపీతో కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, దానికి ఎగ్జాంపుల్ తెలంగాణలో నువ్వు ఉన్న 8 స్థానాలే అని చెప్పడానికి ఒక అవకాశం వచ్చిందా 2000? లేదు, ఆ ముక్క అనే ధైర్యం చంద్రబాబు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ లేని తెలుగుదేశం పార్టీ పొత్తు అసంపూర్ణం. పెళ్లిలో మంగళసూత్రం లేని తాళిలా. అంటే ముగ్గురు కలిస్తే ఓకే, కలవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన బయటకు తీసుకురావాలని చూడట్లేదా టీడీపీ? అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ ఏం భారతీయ జనతా పార్టీ కోసం దేబరిస్తుంది ఏం లేదు. ఎన్డీఏలో ఉన్నట్టే కదా ఆ పార్టీ నేతలు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా మాతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఈయన కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు. అవును, అదే ఒకేసారి 2 పెళ్లిళ్ళు కుదరవు కదా రాజకీయాల్లో. వ్యక్తిగత జీవితాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో అయితే ఒకేసారి 2 పెళ్లిళ్ళు కుదరదు కదా. కాంగ్రెస్ పార్టీతోనూ కమ్యూనిస్టులతో కలిసి పొత్తు కుదురుద్దా? అంటే గుడ్డ చెప్పడానికి కూడా కారణం కావాలి కదా పవన్ కళ్యాణ్ గారు. అదే అనేది ఆ కారణం చంద్రబాబు గారు చూపిస్తున్నారు. అందులో ఏముంది, ఆల్రెడీ ఆయన చూపించేశాడు. నేను తెలుగుదేశంతో వెళ్తున్నాను, వస్తే నా వెనకాల రా అంటున్నాడు. బీజేపీ తెలుసుకోవాలి కానీ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పేది ఏముంది? ఆల్రెడీ అటు కమిట్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ బీజేపీతో పెళ్లి చేసుకున్నాడు, దానికి విడాకులు ఇవ్వకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది భారత